అందరికీ నమస్కారం. ఎందరో మహానుభావులు అందరికీ పునాది నుంచి ఉన్నాము. కల్పన, నా పేరు మూర్తి అంటారు. ఇందులో తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? తెలిసిన వాళ్ళు సరే, ఆవిడ విషయం తెలుసు కదా. మే 6వ తారీఖు 2024లో ఆవిడ భౌతిక దేహం విడిచారు. 11వ రోజుని ఆత్మోత్సవం అనేది ఇక్కడ జరిగింది. ఈ హాలు సరిపోలా, అయిపోయింది అది. సరిగ్గా మళ్ళీ 1 ఇయర్కి మొన్న 11వ తారీఖుని ఆ రోజుని మాతృ దినోత్సవంగా వాళ్ళ బాబు వాళ్ళందరూ చేసుకున్నారు. ఆ రోజున కూడా ఎంతోమంది వచ్చారు. సరే, విషయం ఏంటంటే ఈవిడ ఎప్పుడు క్లాస్ ఎక్కడ చెప్పినా సరే మొదట మాట్లాడేది ఏంటంటే ఈరోజు సుదినము, మంచి రోజు అంటారు. అలాగే నేను కూడా ఇక్కడ ఇదే రోజు చెప్తున్నా, ఈరోజు సుదినం అన్న. ప్రతిరోజు సుదినమే. అలాగే ఈరోజు ఒక విశేషమైన రోజు. ఇలాగా మనం గొప్ప సంకల్పంతో అన్నదానము, రూములు, ఇవన్నీ మనకు విజన్లో ఉన్నాయి. అన్నీ మీకు ఆల్రెడీ చూస్తుంటారు. ఎంత పిక్చరైజ్ చేసి ఎన్ని 5 అంతస్తులు రూములు అన్నీ కూడా అన్నీ దానికి ఈరోజు ప్రారంభోత్సవం కావడం చాలా సుదినమా, మహాసుదినమా, విశేషమైన సుదినం. ఓకే, అందరికీ నమస్కారాలు. ఇంకొక విషయం, మరి మొన్న 11వ తారీఖు అంటే మాతృ దినోత్సవం రోజుని మరి ఇందులో చాలామంది వచ్చి ఉండలేకపోవచ్చు. వేరే కారణాల వల్ల అక్కడ దారపల్లిలో బుద్ధుని చేశారు, ఇంకోటి చేశారు, రాలేకపోయి ఉండొచ్చు. ఇప్పుడైనా కూడా ఫస్ట్ ఏం చేశారంటే మొదట అక్కడ ఆనంద నిలయంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది ఇది. ఆ తర్వాత ఈ సభా వేదికలో మరి కళాలక్ష్మి గారి చేత ఒక 60 మంది అనుభవాలు చెప్పిన. మరి ఇంకా మరి అందరినీ వస్తే 100 కూడా సరిపోదు. మరి అప్పటికి ఆ రోజుకి 60 మంది వాళ్ళ అనుభవాలు పంపించారు. దాంతో ఒక గ్రంథస్థం చేశాము. ఆ పుస్తకము కాపీలు ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు. అది ఎలాగంటే ఆఫ్టర్ లంచ్ కానీ మీరు ఈ కార్యక్రమం అయిపోయినా కానీ ముందు విగ్రహ ప్రతిష్ఠన అక్కడ చూడవలసినట్టు చూస్తే అక్కడే ఇవ్వబోతుంది. సో అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దాన్ని.